హలో గైస్. సో రీసెంట్గా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, లైక్ కట్ ఆఫ్ గురించి అనమాట. సో లైక్ నాకు 60 and 50 అండ్ అరౌండ్ 80 మార్క్స్ వచ్చినాయి అన్న జాబ్ వస్తుందా లేదా అనేసి. సో నేను చెప్పేది ఏంటంటే 80, ఎవరైతే 80 మార్క్స్ అండ్ అబోవ్ వచ్చేసినాయో సో వాళ్ళు డెఫినెట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫైనల్ కట్ ఆఫ్లో కూడా. సో మీరు ఇంకా యూట్యూబ్లో వీడియో చూడడం, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, మీరు సెలెక్ట్ అవుతారు, ఇటు 80కి అవుతారు, 90కి అవుతారు అనేసి. ఇలా టైం వేస్ట్ చేయడం కన్నా సో మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి పీటీకి. సో పీటీకి ప్రిపేర్ అయితే బెటర్ అనమాట, 80 మార్క్స్ అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళు. సో ఎవరైతే ఇన్ బిట్వీన్ 60 and 70 ఉన్నారో వాళ్ళు ఏంటంటే, సో మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతానే ఛాన్స్ కూడా ఉంది. సో 600 ప్లస్ 16,000 ప్లస్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనేసి రీసెంట్గా ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. సో అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలీదు. ఇన్ కేసు ఇంక్రీజ్ అవుతే సో వీళ్ళకి మనం పక్కా వస్తుందని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఛాన్స్ ఉందన్నమాట, ఎందుకంటే వీళ్ళు నెగిటివ్ మార్క్స్ ఎక్కువ నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ అటెంప్ట్స్ తక్కువ ఉన్నా, ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర లైక్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ, ఇంకోటి వాళ్ళ నక్సల్ డిస్ట్రిక్ట్ అయినా, తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ సి ఉంటే లైక్ వాటి పర్సంటేజ్ ఉంటాయి కదా, సికి వచ్చేసి 5%, బీకి వచ్చేసి 3% మార్క్స్ యాడ్ చేస్తారు. సో ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి కదా. సో వీళ్ళకి దేర్ మే బి ఛాన్సెస్ అనమాట. సో 60-70 ఉన్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బిలో 50 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో సో వాళ్ళు స్టిల్ మీకు ఏజ్ ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా, సో వాటికి డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ మీరు మరి మీకు ఇక్కడితో సో మాకు కూడా జాబ్ వస్తుంది అనేసి మీరైతే హోప్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఫుల్గా దీని మీద అయితే డిపెండ్ అవ్వకండి. సో ఇందాక చెప్పినట్టు వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతే ఛాన్స్ అనమాట. సో మనం చెప్పలేము డైరెక్ట్గా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగా ఇన్ మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. సో ప్రతి నోటిఫికేషన్లోనే ఇంక్రీజ్ చేశారనమాట వేకెన్సీస్ మీరు చూసినట్లయితే. సో ఈ ఇయర్ కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంక్రీజ్ చేసింటే మన తెలుగు వాళ్ళకి అందరికీ ఇంక్రీజ్ చేసే జాబ్ వస్తుంది. చూద్దాం ఇంక్రీజ్ అవుతుందో లేదో. సో అది కట్ ఆఫ్ గురించి. ఇన్కేస్ స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. సో ఇంకా 80 అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రం అడగండి, ఎందుకంటే మీరు డైరెక్ట్గా పీటీకి ప్రిపేర్ అయితే బెటర్ అనమాట, ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది. సో సో మీరు అడగచ్చు అనమాట, సో మీరు ఈ కట్ ఆఫ్స్ అన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న అనేసి. సో నేను రీసెంట్గా ఒక పోల్ కండక్ట్ చేసినాను, సో మీకోసం అనేసి. సో ఈ పోల్లో తేలింది ఏంటంటే, సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చేసి 50-70 మార్క్స్ వచ్చినాయి అనమాట వాళ్ళకి, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి. సో రిమైనింగ్ వాళ్ళకి ఈ రిమైనింగ్ మార్క్స్ వచ్చాయి అనమాట. సో ఇదిను దీంతో పాటు కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినాను. ఏంటంటే, సో మనకి 40 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. సో వాళ్ళ అటెండెన్స్, సో ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసి సో నేను ఒక అవగాహనకు వచ్చాను అనమాట. సో దాన్ని బేస్ చేసి నేను చెప్పగలుగుతున్నాను అనమాట. సో ఇలాంటి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పీటీకి సో మనకి 2 months కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డెఫినెట్గా ఫాలో కావాలన్నమాట. సో ఎందుకంటే మనకి సో ఒక్కొక్కసారి ఒక 50 మెంబర్స్ని రన్నింగ్, ఒక్క నిమిషం. సో పీటీలో మనకి సో రన్నింగ్ అండ్ హైట్ అండ్ వెయిట్ ఈ మూడు డెఫినెట్గా చెక్ చేస్తుంది. సో ఈ మూడిట్లో రన్నింగ్ గురించి మాట్లాడుకుందాం. అబ్బాయిలకి 5 కిలోమీటర్స్ ఉంటుంది, అమ్మాయిలకి ఏందనుకో 1.6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ రన్నింగ్లోన సో ఒక్కొక్కసారి 50 మెంబర్స్కి ఉంటుందంట రన్నింగ్. సో నాకైతే నీసాలో జరిగింది, హైదరాబాద్లో. సో ఒక్కొక్కసారి 50 మెంబర్స్కి ఉంటుంది రన్నింగ్. సో దీంట్లో 15-20 మెంబర్స్ మాత్రమే గాట్ సెలెక్టెడ్ అనమాట. సో మిగతా 30 మెంబర్స్ రిటర్న్ వస్తారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ బ్రౌజింగ్లో టైం వేస్ట్ చేయనంట, లైక్ నాకు జాబ్ వస్తుందా రాదా అనేసి బ్లైండ్గా ఎవరికైతే 80-70 అబోవ్ ఉన్నాయో మీరు వీటికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ 30 మెంబర్స్ చాలా బాధగా ఉంటుంది అనమాట వాళ్ళు రిటర్న్ వస్తూ ఉంటే. సో మీరు డెఫినెట్గా తెలుగు స్టేట్ నుంచి అసలు ఆ 30 మెంబర్స్ ఎవరు ఉండొద్దు, అంటే ప్రిపరేషన్ గట్టిగా ఉండాలన్నమాట ఈసారి ఎలాగైనా అసలు. సో మీరు ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ అయినా జస్ట్ అక్కడ బెడ్ లైన్ ఉంటుంది కదా, మీరు అక్కడికి వెళ్ళి పడిపోయినా పర్లేదు. సో అలా ప్రిపేర్ కాండి, ఓకేనా. అండ్ హైట్ గురించి మాట్లాడతాం. హైట్ ఎవరు తక్కువ ఉన్నారనుకో, హైట్ గురించి అయితే ఒక
సార్ వాళ్ళు అసలు ఎగ్జామ్స్‌నే ఉండదు. కొంచెం హైట్ తక్కువ ఉన్నా గానీ మీరు రిటర్న్ వచ్చేస్తారు. ఇంకా ఎవరైతే హైట్ అండ్ వెయిట్ ఇంకా వెయిట్ గురించి కూడా మాట్లాడుకుందాం. వెయిట్ అనేది నేను ఒక వెబ్‌సైట్‌లో చూస్తున్నా. బిఎంఐ అని ఉంటదనమాట. బాడీ మాస్ ఇండెక్స్ అనేసి. సో, మీ హైట్‌కి తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలో ఒకసారి చెక్ చేసుకోండి. సో, హైట్ అండ్ వెయిట్ ఇవి 2 దగ్గర స్ట్రిక్ట్‌గా ఉంటారనమాట. సో, రెమెడీల గురించి మాట్లాడుకుంటే సో, వెయిట్ గిన ఎక్కువున్నట్లయితే వెయిట్ ఎక్కువున్నా, తక్కువున్నా మీ ఏజ్ అండ్ మీ హైట్‌కి తగ్గట్టు సరిగ్గా లేకపోయినారనుకో మీకి రెమెడీకిలేస్తారనమాట. సో, అందుకని మనం 2 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుందేందంటే సో, ఎవరైతే వెయిట్ తక్కువున్నారో వాళ్ళు జస్ట్ ఫుడ్ మంచిగా తీసుకుంటూ సో, స్లీప్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇంకా ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉన్నారనుకో సో, వాళ్ళు హెవీగా వర్కౌట్ చేస్తే సరిపోయిద్దనమాట. సో, నేను నేనేంటంటే నెక్స్ట్ 5 కిలోమీటర్స్ ఎలా రన్ చేయాలి అనేసి ఇప్ హ్మ్. మిమ్మల్ని అందరిని ఒక 3 కేటగరీస్ చేస్తున్నామండి. ఎస్ఎస్‌సి జీడీ ఆస్పిరెంట్స్‌ని అందరిని. లైక్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎలా సో, ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. సో, ఎలా రన్నింగ్ చేయాలి అండ్ అని చెప్తా ఉంటారు. కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి సరిపోవు గదా! సో, ఒకరు ఈజీగా రన్ చేస్తూ ఉంటారు. ఇంకొకరికి అసలు వాళ్ళకి జస్ట్ 1 కిలోమీటర్ రన్నింగ్ చేసేసరికి ఫుల్ పెయిన్ రావడం, లైక్ ఆయాసం రావడం ఇవన్నీ వస్తా ఉంటాయన్నమాట. లైక్ స్టమక్ పెయిన్ ఇలాంటివి. సో, నేను అందరిని ఒక 3 కేటగరీస్ చేసేసి లైక్ ఓవర్ వెయిట్ గాని, అండ్ లెస్ వెయిట్ ఉన్న వాళ్ళకి, నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి. సో, వీళ్ళకి ఎక్సర్‌సైజ్‌లు ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి అనేసి ఒక ఫుల్ వీడియో అప్‌లోడ్ చేయబోతున్నాను. సో, నేను ఒకటే నా టార్గెట్ ఒకటే. సో, మన తెలుగు స్టేట్‌లో ఎవరైతే 800 వచ్చేసినారో 800 పైన 80 మార్క్స్ పైన ఉన్నారో వాళ్ళకి డెఫినెట్‌గా జాబ్ రావాలన్నమాట ఇంగ. పక్కా రావాలింక. ఎందుకంటే మనకి లిటరసీ రేట్ చాలా తక్కువుందన్నమాట అసలు. మన ఏపీ టీఎస్‌లో దట్ టూ సో, ఈ స్టేట్ జాబ్స్‌ని మనం నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. ఇక్కడ బెనిఫిట్స్ గాని చానా ఉంటాయసలు. సో, మనం ఎందుకు ఇంత దూరం వచ్చేసి ఒక 30, 40 మెంబర్స్‌లో ఎందుకుండాలి మనం? సో, మీరు ఉండేదేదో 15-20 మెంబర్స్‌లో ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం. ఇదొకటి చెప్పగలుగుతున్నాను. ఇంకోటి సో, నేను ప్రతి వీడియోలో చెప్పేదొకటే. సో, ఇన్ కేస్ మీకీ నేను ఈ జాబ్ కొట్టగలను అంటే ఈ జాబ్ అనే కాదు. ఈ గవర్నమెంట్ సెక్టార్‌లో ఇది కాంపిటీటివ్ ఫీల్డ్ అనమాట. సో, మీరు ఎలా ఉండాలంటే ఇంకా ఈ 10 జాబ్‌లో ఏదో ఒకటి వస్తే సరిపోతుంది నాకి అనుకుంటే సరిపోదు. నా 10లో డెఫినిట్‌గా ఫస్ట్ ప్లేస్‌లో నేను ఉండాలి అనుకుంటే మాత్రం ఏదో ఒకటి వస్తదనమాట. సో, అంతేగాని మీరు 10 జాబ్‌లో నాకు ఏదో ఒకటి రావాలనుకుంటే అసలు కుదరదు. సో, నేను చాలా మంది అంటే ఇందాక కామెంట్‌లో చూసినప్పుడు అన్న నాకు ఇదే లాస్ట్ ఆప్షన్ అన్న. జాబ్ రాకపోతే నాకు అంతే అన్న అని బాధపడుతున్నారు. సో, నేను చెప్పేది ఏంటంటే సో, ఈ ఈ బాధ అయితే ఏదో పడుతున్నారో సో, మీరు మీ ప్రిపరేషన్‌లో పెట్టిండాల్సింది ఇదంతా. ఈ ప్రిపరేషన్‌లో పెట్టింటే ఇన్ కేస్ దేర్ విల్ బి ఛాన్స్ అనమాట వచ్చేదనమాట. సరే ఇప్పటికైనా అసలు పోయిందేం లేదసలు. లైక్ అంటే ఎవరికైతే 25 ఇయర్స్ ఉన్నాయో వాళ్ళకి ఆర్‌పీఎఫ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది. ఆ! ఇన్ కేస్ మీరు టాలెంటెడ్ అయితే సీహెచ్ఎస్ నోటిఫికేషన్ ఉంది. అసలు ఇంకా ఎస్ఎస్‌సి సీజనే స్టార్ట్ కాలేదు. ఇంకా జాబ్ సీజను. సో, ఎంటీఎస్ రీసెంట్‌గా సీహెచ్ఎస్ఎల్ పడింది కదా! సో, వాటిలో కూడా 4,000 ప్లస్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో, ఇన్ కేస్ మీకు ఈ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉంటేనే సో, టైం అయితే వేస్ట్ చేసుకోకండి అసలు. ఎందుకంటే ఇదే టైంని మీరు వేరే ఫీల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినారనుకో మీకు గ్రోత్ ఉంటదనమాట. స్టిల్ మీకీ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మీరు స్టిల్ ఈ సెక్టార్‌లో టైమ్ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం సో, మీరు యూ విల్ బి లాస్ట్ అనమాట. సో, అదొక పాయింట్. ఎలా రన్ చే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్‌లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది రన్నింగ్ గదా! సో, ఈ రన్నింగ్ ఎలా చేయాలా? అండ్ రన్నింగ్ చేసేటప్పుడు ఏ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో కావాలా? సో, లెగ్ పెయిన్ ఇవంటి కామన్‌గా వస్తుంటాయన్నమాట. లైక్ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఓకే. ఇన్ కేస్ గ్రౌండ్‌కి కొత్తగా ఉన్న వాళ్ళకి చానా లెగ్ పెయిన్స్ ఉంటది. సో, మనకి టైం గూడా ఎక్కువ లేదు. 2 మంత్స్ ఉంది. సో, నేను చెప్పే వరకు మీరు వెయిట్ చేయనట. సో, మీకెంతైతే అంత డైలీ రన్నింగ్ గ్రౌండ్‌కైతే మీ బాడీని అలవాటు చేయండి. సో, నేను నేను పూర్తిగా ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, ఈ 3 కేటగరీ వాళ్ళకి లైక్ ఓవర్ వెయిట్, లెస్ వెయిట్, నార్మల్ వెయిట్ వాళ్ళకి. సో, అదొచ్చే వరకు మీరు వెయిట్ చేయనంట. సో, మీరు డైలీ మీ బాడీని అయితే గ్రౌండ్‌కి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని సో, మీ
మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సిజిడికి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే సో మనం ఒక్కటే బాగుపడితే బాగుండదనమాట. సో ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పీటీకి వెళ్ళారు. సో నువ్వు 15 అండ్ 20 మెంబర్స్లో నువ్వు ఉన్నావు. సో మిగతా రిమైనింగ్ 30 మెంబర్స్లో నీ ఫ్రెండ్ ఉన్నాడు. సో నీకు ఎంత బాధగా ఉంటుంది. సో నేను చెప్పేది ఒకటే, సో ముందే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీ ఫ్రెండ్స్కి తెలిసింటే సో వాళ్ళు డెఫినెట్గా ఫాలో అవుతారు కదా. సో అందుకని మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని షేర్ చేయండి. సో నా మెయిన్ మోటివ్ కూడా ఇదే అనమాట. సో మన తెలుగు వాళ్ళకి ఎలా అయినా కానీ ఏదో ఒక పోస్ట్ తెప్పిస్తే సో అది మన పరంగా వచ్చింది అనుకో ఎంత బాగుంటుంది అసలు. ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుసు కదా, నేను ఊరికే ఉండొచ్చు కదా, ఎందుకు ఈ వీడియో పెట్టడం అంటే వీడియో పెట్టి మీకు అందరు షేర్ చేయడం అవసరం మనకి. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. జస్ట్ ఈ వెయిట్ ఈ వీడియో మొత్తంలో 2 పాయింట్స్ ఏంటంటే సో వెయిట్ మీద బాగా ఫోకస్ చేయాలా. సో మీరు ఎలా చెక్ చేసుకుంటారు నేను ఓవర్ వెయిటా లెస్ వెయిట్ అనేసి, నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, దాంట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో మనం ఇప్పుడు మీ బాడీ ఓవర్ వెయిటా లెస్ వెయిటా నార్మల్ వెయిట్లో ఉందో చెక్ చేసుకుందాము. సో దానికోసం మీరు గూగుల్ సెర్చ్ బార్లో బిఎంఐ అని టైప్ చేయండి. సో ఇది మొబైల్ అయినా చూసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్లో అయినా చూసుకోవచ్చు. సో ఇక్కడ స్టాండర్డ్ అని ఉంది, స్టాండర్డ్ కాకుండా మెట్టెక్ అని కొట్టండి. సో మీకు ఇక్కడ మీ హైట్ సెంటీమీటర్స్లో ఉంది, మీ హైట్ టైప్ చేయండి. నేనైతే 175 సెంటీమీటర్స్ ఉన్నాను అండ్ నా వెయిట్ వచ్చేసి 65 అన్నమాట. సో నా బిఎంఐ వచ్చేసి 21.2 అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, మీ బిఎంఐ వచ్చేసి 18.5 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18.5 ఉందనుకో మీరు అండర్ వెయిట్ అనమాట. సో మీరు ఇంకా తక్కువ వెయిట్ ఉన్నారు. సో మీరు వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇలాంటి వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలా, సో ఇలాంటి డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు సో 18.5 టు 24.9 అనమాట. సో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు నార్మల్ వెయిట్ అనమాట. సో వీళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలా అంటే రన్నింగ్ కోసం అని ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలా అనేసి వీడియో చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, సో ఈ 2 కేటగిరీల వాళ్ళు ఎలాగోలాగా తెప్పించచ్చు జాబ్ అనేసి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా కష్టం అనమాట. సో వాళ్ళు వితిన్ 2 మంత్స్లో తగ్గాలంటే కష్టం కదా. సో ఆ కష్టమైన మీరు పడాలన్నమాట. ఎందుకంటే జాబ్ రావాలంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా కష్టం అనమాట. సో మీరు చాలా కష్టపడితే తప్ప రాదనమాట. సో ఓవర్ వెయిట్ ఈ బిఎంఐ స్కోర్ వచ్చేసి 25 ఇన్ బిట్వీన్ 25 అండ్ 29.9 ఇన్ బిట్వీన్ ఉంటే మీరు ఓవర్ వెయిట్ అనమాట. నెక్స్ట్ ఇంకా మీ బిఎంఐ 30 ఆర్ గ్రేటర్ ఉంటే ఓబిసిటీ, అంటే మీరు చాలా లావుగా ఉన్నారు అనేసి. సో ఇవి చాలా హెల్త్ ఇస్తుంది అనమాట ఓబిసిటీ అనేసి. సో ఇది సో నేను ఈ 3 కేటగిరీస్కి ఎక్సర్సైజ్ చెప్తాను అనమాట మీ రన్నింగ్కి. సో ఈ వీడియోస్ అన్ని పూర్తిగా తెలుగులో ఉంటాయి. సో నమ్మోటి మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా. సో మీకు డెఫినెట్గా సో 1880+ వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా జాబ్ రావాలి. సో ఇదే నా మోటివ్. అండ్ సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మిగతా వాళ్ళకందరికీ పాస్ చేయండి. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో పెట్టచ్చు హ్యాపీగా, నేను పర్సనల్గా మెయిల్ చేస్తాను. ఇన్ కేసు పర్సనల్గా రిప్లై అయిపోతే ఇలా ఒక లెంత్ వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. దట్స్ ఇట్ అండ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే గైస్, బాయ్. సారీ 1 minute. సో నేను ఈ వీడియో ఆల్రెడీ మార్నింగే చేద్దాం అనుకున్నా. సో చేయలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు కొంచెం అడిషనల్ వర్క్స్ ఉండడం వల్ల చేయలేకపోయినాను. సో ఇంకా ఈ కామెంట్స్ అనేవి హెవీగా వచ్చేసరికి ఇంకా ఎలాగైనా ఈవినింగ్ చేద్దాం అనేసి కూర్చున్నాను. సో చేసేస్తాను గైస్ అండ్ ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటామో తెలుసు కదా. సో రన్నింగ్కి కావాల్సిన టిప్స్ మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఫర్ 5 km. సో మనం చూద్దాం. సో ఈ అండర్ వెయిట్ వాళ్ళు కానీ వాళ్ళకి వెయిట్ ఎలా తగ్గాలి అనేసి కూడా ఎక్సర్సైజ్లు అన్నీ ఉన్నాయి. సో ప్రతిదీ మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ అప్ టు దెన్ థ్యాంక్ యూ, బాయ్.